దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడనబడును. పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యోసేపు ప్రభువుకు ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. దీని మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయమాట ప్రజల సంఖ్య రాయాలని ఐదు నిర్ణయించగలరా? దీని మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయమాట ప్రజల సంఖ్య రాయాలని ఐదు నిర్ణయించగలరా? ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజల సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమని. అమ్మా, నా భార్య నుండి చేయాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి, చాలా మంది ఉన్నా మా ఇంట్లో నాకు స్థలం లేదు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి నేను కానవాడు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజకు వచ్చింది. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టను? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయంలో జాగ్రత్తగా తెలుసుకోగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం ఉందండి. నేను ఓటమి ఎదుర్కొని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా అసంభవం. It's